తరాలు మారినా వీళ్ళ తలరాతలు మాత్రం మారడం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నా తూర్పు దిక్కున ఉన్న వీరికి మాత్రం వెలుగులు దక్కడం లేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం గర్నెపూడి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలు ఇవి. మహానాడు మీడియాని గర్నెపూడి గ్రామ ప్రజలు సంప్రదించడంతో గర్నెపూడి గ్రామ సమస్యలను వెలుగులో తేవడానికి మహానాడు మీడియా ఒక అడుగు ముందుకేస్తుంది. గర్నెపూడి గ్రామ సమస్యలు ఏంటో తెలుసుకుందాం రండి. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలంలోని గర్నెపూడి గ్రామంలోకి మహానాడు రిపోర్టింగ్ టీం ఎంటర్ అయింది. ఇక్కడ సమస్యలను తెలుసుకుని పాలకులకు వీరి గోడు వినిపిద్దామని అడుగుపెట్టిన మహానాడు మీడియా రిపోర్టింగ్ టీంకు కనిపిస్తున్న దృశ్యాలివి. అధ్వాన్న పారిశుద్ధ్యం, అస్తవ్యస్త రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి వెతలు, వెలగని వీధి దీపాలు, ఇలా ఒకటా రెండా సమస్యలతోనే తరాలుగా సహవాసం చేస్తున్న ఈ గ్రామ ప్రజల దయనీయ స్థితి ఇదే. ఒక గ్రామంలో ఎన్ని సమస్యలుంటాయో అన్ని సమస్యలు ఇక్కడ తిష్టవేశాయి. పల్లె అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని పాలకులు పదే పదే ఎన్నికల సమయంలో చెప్పే మాటలన్నీ బుట్టదాకలయ్యాయని రుజువు చేసే దృశ్యాలివే. సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల సరిహద్దులో ఉండడం వీరికి శాపంగా మారింది. రెండు నియోజకవర్గాల రాజకీయ ఆధిపత్యం, అధికారుల అయోమయ స్థితితో ఈ గ్రామ అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. ఎవరికీ పట్టకుండా పోయింది గ్రామ ప్రజల ఆలనా పాలన. ఎవరికి చెప్పుకోవాలి మేమంటూ గ్రామస్తులు వాపోతున్నారు. గర్నెపూడి ప్రజలకి రోడ్ల సమస్యతో పాటు ఊర్లో ఉన్న డ్రైనేజీ సమస్య కూడా ఎక్కువైందని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఈ కాలువ ఉంది, చూశారు కదా. ఈ కాలువ ఒక కాలువలాగా ఉంది, ఒక డ్రైనేజీ లాగా ఉందా? ఒక చెరువులో ఒక పీకల చెరువు లేకపోతే మురికి చెరువు మధ్యన వీళ్ళు నివసిస్తున్నట్లు ఈ కాలువలు ఉన్నాయి. అసలు ఈ కాలువలు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు ఇలా తయారయ్యాయి అని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు చెన్నయ్య గారు, గర్నెపూడి అండి మాది. ఈ కాలువ మా సాగర్ కాలువ అండి, ఇది పంట భూములకు వచ్చే కాలువ, మైనర్ కాలువ అంటారు దీన్ని. ఇది వచ్చేసే వరకు మా పల్లెలో కొండ వెళ్ళి వాగులో కలిసిద్దండి. అయితే ఈ వచ్చినప్పుడు ఈ కుంటల వలన నీళ్లు నిలబడి నీళ్లు దోమలు మలేరియా రోగాలు వస్తాయండి. ఇంతవరకు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేము చేస్తాం అన్నారు, కానీ మరి ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి. చాలా గవర్నమెంట్లు మారినాయి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదని వాళ్ళు మేము ఎవరిని నిందించట్లేదు. అవకాశం వచ్చింది, ఏదైనా అవకాశం ఉంటే మీ ద్వారా అధికారులకి, మా నాయకులకి, మా ఎమ్మెల్యే గారికి. గతంలో దీన్ని ఎవరు పట్టించుకోలేదండి. పంచాయతీ కింద ఉంది, వాళ్ళేదో సైడ్ కాలాలు తీసుకోవటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, వెళ్ళిపోతాం. ప్రత్యేకం మేజర్ 10 మందికి ఉపయోగపడేదాన్ని ఎవరు చేయలేదు. ఇది పూర్తిగా రెండు పక్కల సైడ్ కట్టి నీళ్లు పంపితే వెళ్ళిపోతాయండి శుభ్రంగా. అప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. దీనివల్ల రోగాలు, అంటు రోగాలు, మరి కనీసం వానప్పుడైతే ఇంకా చాలా ఇబ్బంది. చాలాసార్లు చేస్తాం. ఆంజనేయులు గారు ఉన్నప్పుడు కాడి నుంచి కూడా చెప్తానే ఉన్నామండి. వైవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారి కాడి నుంచి చెప్తానే ఉన్నాం. వాళ్ళు ఏదో కొన్ని మేజర్ పనులు చేశారు, అన్ని కొన్ని పనులు చేశారు కాదంటలేదు. ఇదైతే అసలు ఎవరు పట్టించుకోలేదండి. అది అందుకని ఈ సమస్య చిరకాలంగా చాలా నుంచి ఉంది. దీని సమస్యను పరిష్కారం చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుస్తాం. ఈ కాల వాసనకి తట్టుకోలేము సార్, ఉండలేకపోతున్నాం. ఇక్కడ ఇబ్బందిగా ఉంది. పిల్లలు వచ్చి వాసనకి చాలా రోగాలు కూడా వస్తాయి, ఈగలు ఆలుతున్నాయి, ఇబ్బందిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎవరు వచ్చినా బాగు చేయట్లా, పట్టించుకోవట్లే. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా ఇబ్బందులు మేము పడుతున్నాం. రోగాలు వచ్చి కూడా కొన్నిసార్లు డబ్బులు లేక ఇబ్బంది పడ్డాం మేము ఈ కాలం నుంచి. పురుగులు, దోమలు, వాసన పైనుంచి బాగా వస్తాయి నీళ్లు.
ఈ నీళ్ళు వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోయిద్ది. మామూలుగా అయితే ఇబ్బంది. పెద్దవాళ్ళకి తెలియపరచండి, చేసి పెట్టండి. మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎవరికి చెప్పలేదమ్మా మీరు ఈ సమస్య? చెప్పామండి, పట్టించుకోలేదు. వస్తారు, వెళ్తారు, ఓట్లు అడుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరు. అసలు మాకు రోగాలు వస్తున్నాయి. మా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, పసి పిల్లలు ఉన్నారు. మాకు అయితే 3 పిల్లలు ఉన్నారు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండండి. మరి మీరే బాగు చేయాలి మాకు. ఎమ్మెల్యే గారు అసలు ఈ రోడ్డుకు వచ్చి చూసినోడే కాదు, మీ డబ్బులు పెట్టి మీరు చేసుకోమన్నాడండి. అది ఎంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలోక రాలేదండి. అది మరి ఈ ప్రభుత్వాలు అన్న చేస్తారని మేము దయచేసి మందిస్తున్నాం. అంత ముందర గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడు మీ ఊరు ఎప్పుడు రాలేదండి. ఈ రోడ్డు అస్సలు చూడలేదండి. ఈ రోడ్డుకి అస్సలు రాలా. దోమలో వాసన కలరాలండి. వాసన మేము అల్లాడిపోతున్నాం అండి. పిల్లల జ్వరాలు, డెంగీ జ్వరాలతోటి మాకు 2 రోజులకు 3 రోజులకు రోగాలండి. ముగ్గురికి జ్వరాలేదండి. దీని నుంచి 3 జ్వరాలే. ప్రభుత్వం వస్తుంది కానీ మాకు ఏమీ చేయట్లేదు. ఈ కాలువలు కానీ, రోడ్లు కానీ, మాకు సిరిపురం రోడ్డు కానీ, మరి ఏది కానీ మాకు ఊరు వెళ్తానికి కూడా కనీసం ఆటోలకు కూడా ఇబ్బందిగా ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. చెరువు ఉందంటే చెరువు శుభ్రం చేసేవాళ్ళు లేరు, ఊరుని శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఎంతమంది ఎలక్షన్ వచ్చినా కానీ వేస్తామంటున్నారు కానీ ఇస్తామంటున్నారు కానీ చేయట్లా మాకు. మరి ఏంది మా ఈ ప్రభుత్వం వల్ల మాకు ఈ ఉపయోగం కావాలి కదా. మరి ఇప్పుడైనా మీరు సహాయం అందించి మాకు ఈ కాలువలు, ఈ రోడ్లు, మరి మాకు ఈ ఊరికి మాకు అవసరమైనవన్నీ మీరు ఇప్పిస్తే మేము గవర్నమెంట్కి రుణపని వారిగా ఉంటాం. మరి మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కదమ్మా? అవునండి. లక్ష్మీనారాయణ గారికి ఏం చెప్తారు మీరు? కన్నా లక్ష్మీనారాయణకి మొన్న వచ్చినప్పుడు చెప్పామండి, మేము మురుక్కాళ్ళు ఎట్టుండి, మా రోడ్లు ఎట్టుండి అండి, మరి మా ఊరు అట్టుందండి, చెరువు నీళ్ళు అట్లా ఉండయి, మరి మీరు బాగు చేయండి అని అంటే మేము ప్రభుత్వం వచ్చినాక మేము బాగు చేస్తామమ్మా అని అన్నారు. మరి ఇంతవరకైతే ఏదీ లేదు. ఆయన మరి దయించి మాకు చేస్తే మా ఊరికి మేము ఆయనకు రుణపడి ఉంటాం. ఇదిగో మనం చూస్తున్న రోడ్డు ఈ ఊరికే వెళ్తుంది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాలన్నా, ఆస్పత్రి కోసం గుంటూరు వెళ్లాలన్నా ఈ రోడ్డు గుండానే వెళ్లాలి. మారుమూల పల్లెలు సైతం తాచుపాము లాంటి తారు రోడ్డులతో వెలిగిపోతుంటే 1500 మంది ప్రజలు నివాసముండే ఈ గ్రామానికి కనీసం మెటల్ రోడ్డు కూడా సరిగా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. స్కూల్ పిల్లలు నిత్యం ఆటోలో ఈ రోడ్డుపైనే వెళ్తున్నారు. దినదిన గండంగా అన్నట్టు ఇక్కడ స్కూల్ పిల్లల పోరాటం సాగుతుంది. ఆటోలో, బైక్ల మీద ప్రయాణంతో నరకం చూస్తున్నారు విద్యార్థులు. అమ్మా ఏం పేరురా? మిర్సి. స్కూల్కి డైలీ ఈ రోడ్లోనే వెళ్తావా? డైలీ ఈ రూట్లోనే వెళ్తాం. ఎలా ఉంది స్కూల్ రోడ్డు పరిస్థితి? అస్సలు ఏం బాగాలేదు. గుంతలు, బండి మీద వచ్చేటప్పుడు కూడా చాలా మంది పడతారు. నేను కూడా పడ్డాను అనుకులో ఒకసారి. చాలా ఇబ్బందులు పడతాం. స్కూల్కి వెళ్ళడానికి కూడా 18 నిమిషాలు అలా పట్టిద్ది. ఒక్కొక్కసారి స్లిప్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎంత అంటే స్కూల్ దగ్గర కూడా పనిష్మెంట్లు అవుతుంది, లేట్గా వెళ్తున్నాం కదా. అలానే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు. గుంటలతో, నీళ్లతో, వాన పడితే ఏం లేదు అసలు. స్లిప్ మంచులో కూడా అక్కడ స్లిప్ అవుతాం. కోళ్ల ఫారం దగ్గర బండి మీద రావాలంటే తెగ భయం వేసేది పట్టడానికి. సైకిల్ మీద కూడా చాలా భయం వేసేది, పడతామా ఎక్కడన్నా దెబ్బలు తగులుతాయి. అన్నా చెప్పండి, ఈ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉంది? సుమారుగా 7-8 సంవత్సరాల నుండి ఇలాగే ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మీరు డైలీ ఎన్నిసార్లు తిరుగుతారు ఇటు? మినిమం 4-5 సార్లు తిరుగుతామన్నా. మామూలుగా వాన పడ్డప్పుడు ఈ గుంతల్లో అంతా నీరే ఉంటుంది. ఆటో వెళ్ళటానికి కానీ ఇబ్బంది, పిల్లలు స్కూల్కి తరచూ వెళ్ళి రావటానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. మాకు ఎటువంటి వసతి లేదు. ఇది 8 ఏళ్ళగా కొనసాగుతూనే ఉంది. మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అన్న ఈ రోడ్డు 3 కిలోమీటర్లు ఉంది కదా, నీకు ప్రయాణించడానికి ఎంతసేపు పడుతుంది? మేము 18 నిమిషాలు పడుతుంది అన్న. మినిమం 18 నిమిషాలు పోవటం, 18 నిమిషాలు రావటమే సరిపోతుంది. కనీసం వీధి లైట్లు కూడా లేవు కదా, స్ట్రీట్ లైట్స్ లేవు. వాన పడ్డప్పుడు భయంకరంగా ఉంటుంది. చిన్న వాన అయినా సరే ఇబ్బందిగానే ఉంటుంది. అది రోడ్డు మరమ్మతులు ఎప్పుడన్నా మొదలు పెట్టారా? ఎవరన్నా అస్సలు ఎప్పుడూ లేదు. అసలు ఈ రోడ్డు వైపు పట్టించుకున్న వారే లేరు. మీకు ఎప్పుడన్నా ప్రమాదం జరిగిందన్న ఈ రోడ్లో? జరుగుతూనే ఉంటాయి. మామూలుగా స్లిప్ అయి పట్టడం కానీ, వాన పడ్డప్పుడు వెహికల్స్ 2 వీలర్స్ రావాలంటే చాలా ఇబ్బంది. జారి స్లిప్ అయి పడుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. చిన్నపిల్లలు తిరగాలి. స్కూళ్ళకి చాలా మంది సైకిల్ మీద వెళ్తారు, వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆటోలు ఇబ్బంది పడుతూనే ఉంటుంది. మీరు అధికారులు ఎవరు ఏం పట్టించుకోవట్లేదన్న? అసలు ఏమీ పట్టించుకోలేదు ఇంతవరకు. ఎవరికి ఎంతమందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏం పేరు తమ్ముడు? నా పేరు మనోహర్ అన్న. డైలీ స్కూల్కి ఇటు నుంచి వెళ్తావా? డైలీ వెళ్తాం. రోడ్డు బాగానే ఉందా?
రోడ్డు పరిస్థితి చెప్పలేం కానీ మేము పోయేటప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు సైకిళ్ళకి పంచర్లు అవుతానే ఉంటే ఎవరో ఒకళ్ళు పడుతూనే ఉంటారు. అయితే పడినప్పుడు ఏంటంటే మాకు బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరన్న ఈ రోడ్డు. ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నావు? నేనా 7 ఏళ్ళు. 7 ఏళ్ళ నుంచి సైకిల్ తొక్కుంటూనే వెళ్తున్నావు. స్కూల్కి కరెక్ట్ టైంకి వెళ్తున్నావు? మరి స్కూల్కి అరగంట లేటుగానే పడుతుందన్న. అయితే స్కూల్కి అరగంట లేటుగా వెళ్ళినప్పుడు అక్కడ మాకు పనిష్మెంట్స్ టీచర్స్ ఇస్తూ ఉంటారు అన్న. అయితే మేము వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు రోడ్డు ఇలా ఉందని చెప్పేటప్పుడు టీచర్స్ కూడా రోడ్డు పోపించుకోవాలి, మీరు ప్రభుత్వానికి చెప్పుకోవాలి కదా మీ ఊరు వాళ్ళు అంటారన్న. అయితే మా ఊరు వాళ్ళు కనుక చెప్పినప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మటుకి ఎవరు పట్టించుకోలేదన్న. మీ ఎమ్మెల్యే గారికి కానీ మీ ఇక్కడ మీ పంచాయతీలో ఉన్న వారికి కానీ ఏం చెప్తావు చెప్పు? ఈ రోడ్డు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ రోడ్లో వెళ్ళే ప్రతి విద్యార్థికి, సైకిల్ మీద వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏదో ఒక రోజు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు. కానీ పూర్తిగా ఈ రోడ్డు పోపిస్తే మటుకు మాకు చాలా. రోడ్డు పోపిమని చెప్పి ఎవరిని అడుగుతావు? ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారికి చెప్పు. ఏమని చెప్తావు? ఎమ్మెల్యే గారు మాకు ఈ రోడ్డు పోపిస్తే మేము చాలా ఆనందపడతాము. అయితే మటుకి ఈ రోడ్డు పోపిస్తే కొన్ని విద్యాశాఖలు కూడా బాగుంటాయి, విద్య కూడా మాకు బాగా అందుతుంది, మేము కూడా టయానికి వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ. ఇక ఈ ఊరి చెరువు నిండా నీళ్లున్నా తాగడానికి పనికి రావడం లేదు. సాగర్ నీటితో చెరువులో పుష్కలంగా నీరు నిండింది. అయితే ఈ నీళ్లు తాగునీటి అవసరాలకు ఉపయోగపడడం లేదు. నీటిని గ్రామంలోని ట్యాంకులోకి శుద్ధి చేసి నిల్వ చేసే వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అక్కడంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో చెరువులో నీరు వృధాయే తప్ప వారి అవసరాలను తీర్చడం లేదు. బాబాయ్ మీ పేరు? బత్తుల శివరామకృష్ణ. ఏంటి బాబాయ్ మీ గర్నెపూడిలో ప్రధాన సమస్యలు ఏంటి? చాలా సమస్యలు అండి. మురుగునీరు బాటలేదు, ఈ వాటర్ ఫిల్టర్ చెత్త, జమ్ పెరిగిందండి ఫిల్టర్ పాయింట్లో, ఊరికి డైరెక్ట్ వెళ్తున్నారు, అవి పట్టించుకోవట్లేదు, బీచింగ్ కూడా వేయట్లేదు. కొన్ని కాలనీ నీళ్ళు కూడా రావట్లేదు, పాపం కొన్ని మోసుకుంటున్నారు కొంతమంది దూరం ఇళ్ళకి వచ్చి ట్యాపుల దగ్గర పట్టుకుంటున్నారండి. ఇక్కడ పంపు పీకారండి, అది 3 నెలలు అవుతుంది, దాన్ని పట్టించుకుని వెళ్ళేదండి. మామూలుగా బోరింగ్ పంపు ఉందండి, దాన్ని పీకి ఆడేసారు. ఈ చెత్త మరీ దరిద్రంగా ఉండే మంచినీళ్ళు తాగాలంటేనే మహా రోతగా ఉండే, ఎర్రగా అసలు నొట్టె కూడా పోసుకోలేం అట్టుండే. బీచింగ్ వేసి కొంచెం వరుస దాంట్లో జమ్ము ఉందండి ట్యాంకులో, మీరు చూసారుగా అసలు జమ్ము ఇంటికి కప్పుకోవచ్చు అలాంటిది. ఇప్పుడు 2 టర్న్లు ఉంచండి, ఈ రాంబాబు గారు పట్టించుకోలేదు, అంతకుముందు పేషెంట్లు ఇద్దరు పట్టించుకోలేదు. అంతకుముందు కొంచెం పర్లేదండి, ఇప్పుడు మటుకు వీళ్ళిద్దరు అసలు పట్టించుకోవాలి. ఆపరం డైరెక్ట్ వెళ్తున్నారు. మామూలుగా మటుకు ఫీజులు పెంచుకుంటున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు. దాని గురించి పట్టించుకొని చేద్దామని లేదు. ఇప్పుడు తాగాలంటే మరీ వాతగా ఉన్నాయి. కొంతమంది మలేరియా ఇవి వచ్చినాయండి, ఈ మురుగునీళ్ళు ఇవన్నీ. ఆ స్కూల్ దగ్గర కానీ కొంతమంది పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, ఆ పక్కనే భోజనం చేయాలి, మధ్యాహ్న భోజనం మహా ఇబ్బందిగా ఉంది. అవన్నీ మహానాడు టీవీ ద్వారా మాకు సమస్యలని ప్రభుత్వం తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాం. కన్నా గారి ద్వారా మేము చెప్పామండి, చేస్తా అన్నాడు కృష్ణదేవరాయలు గారు, వీళ్ళిద్దరు. మళ్ళీ కూడా మీరు కూడా కొంచెం తీసుకొస్తే మేము కలుస్తామండి. అది మాకు బాగా ఈ రోడ్డు ఒకటి సిరిపురం రోడ్డు అండి, పిల్లలు మరీ పోయినసారి పడ్డారండి, యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బలు తగిలినాయి. కొంచెం అట్లా ఆటో మరీ లోపల పడితే మహా చనిపోయేవాళ్ళు అండి, పక్కకు పడ్డారు, పొలాల దగ్గర పడేతలకి చిన్న దెబ్బలు పడి లెగిసి వచ్చారు. పర్లేదు కానీ కొంచెం ఆ రోడ్డు మహా ఇబ్బందిగా ఉందండి. లెగిస్తే 30 మంది పిల్లలు వెళ్తున్నారండి, దానికి వెళ్ళాలంటే మహా నరకమే అనిపిస్తుందండి. రోడ్డును 30 గంట పడుతుందండి బండి మీద వెళ్ళాలంటే. మా సమస్యలు తీర్చాలని మహానాడు మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఓవైపు గ్రామ స్వరాజ్యం అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన గత పాలకులు ఈ గ్రామం అభివృద్ధికి కనీస నిధులు కూడా మంజూరు చేయలేదన్నదే నిర్వివాదాంశం. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులను ఈ గ్రామాభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. 14వ ఆర్థిక సంఘం నిధులు అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఖర్చు చేయలేని పరిస్థితి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కనీసం 5 లక్షల నుంచి 30 లక్షల వరకు గ్రామ పంచాయతీ నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులను కూడా ఈ గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవానికి ఈ గ్రామంలో 2014-19 కాలంలో అప్పటి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ సారథ్యంలో కొంత అభివృద్ధి పనులు జరిగాయి. అంతకుముందు ఆ తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ గ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదు. మా ఊరు సత్తెనపల్లి మండలానికి ఈశాన్యాన్ని ఉంటుంది. మా ఊర్లో అప్పటి గత ప్రభుత్వం కంటే ముందు టీడీపీ ప్రభుత్వం 2014 టీడీపీ ప్రభుత్వం గెలిచాక కోడెల శివప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఊరిలో చెత్త అంతా రోతగా ఉందని అన్ని ఊర్లో వేసి అంత ఇబ్బందికరంగా ఉందని అడిగితే ఎస్డబ్ల్యూపిసి గ్రాంట్ శాంక్షన్ చేశారు. అయితే వడ్డెంపుడు ఉమామహేశ్వరరావు గారు అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఆనాడు. ఆయన సమక్షంలో ఇది కట్టేయడం జరిగింది. కట్టించే ఇక్కడ వాచ్మెన్ని, ఇందులో ఊర్లో ఉన్న చెత్త తీసుకురావడానికి ఒక మనిషి ఇద్దరిని పెట్టారు. వాళ్ళకి జీతం నెల ఇచ్చి వాళ్ళు అప్పుడు సక్రంగా జరిగిపోయింది. అప్పుడు ఇక్కడ ఉండడానికి శుభ్రంగా మొత్తం అంతా ఊరంతా శుభ్రంగా ఉంది. ఊర్లో జనానికి చెత్త లేకుండా అంతా ఎవరున్నా కానీ ఇక్కడ తీసుకొచ్చి చేశారు. గ్రామం ఇప్పుడు ఆనాడు అంతా సక్రంగా శుభ్రంగా ఉంది. కానీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచాక దీన్ని గాలికి వదిలేశారు. ఊర్లో ఉన్న చెత్త అంతా అలాగే ఉంది. పార్టీ మారంగా 2019లో ఇక్కడ డంపింగ్ యార్డ్కి వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. వాళ్ళు గెలవంలో చేసిన మొదటి పని అదే. ఆ రంగులు మార్చారు కానీ ఇంతటికి ఊరి గురించి పట్టించుకున్నది లేదు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ వాళ్ళు చేసింది ఏమి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఊర్లో అంతా చెత్త పేరకపోయి ఉందండి. దీన్ని కట్టి కూడా ఉపయోగం లేదు. ఈనాడు ఇది అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు ఈ డంపింగ్ యార్డ్ని. ఇక్కడ ఏ అధికారి వచ్చి పట్టించుకున్నది లేదు. ఇక్కడ జరుగుతున్నది కానీ ఊర్లో చెత్త పేరకపోయింది. ఆనాడు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, దీని గురించి అడిగిన వాళ్ళు లేరు. అంబటి రాంబాబు గారు చేసినాడు, దీన్ని మా ఊరు వచ్చి కూడా చూసి తిరగలేదు. ఆయన వచ్చి కనీసం మా ఊరికి ఒక రోడ్డు వేసింది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. ఆనాడు కట్టించి అభివృద్ధి చేసి శిలాఫలకాలు వేసుకుంటూ వాటిని కూల్చేశారు. వాళ్ళు చేసిన మొదటి పని అదే. అంతే, అభివృద్ధి మాత్రం శూన్యం. మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ అప్పుడు అంబటి రాంబాబు గారు ఇక్కడికి రాలేదా? వచ్చాడు ఎలక్షన్ రోజు వచ్చాడు. ఎలక్షన్ అప్పుడు ఓట్లు ఏమన్నా అడగటానికి వచ్చాడు. పరిస్థితి గురించి చెప్పారా మీ ప్రభుత్వంలో ఇలా తయారైందని? ఆయన గెలిచాక కూడా పోయి 2-3 సార్లు పోయి అడిగారు. డబ్బులు ఉండే మీ దగ్గర ఎవరికాడ ఉంటే వేయించుకోండి అని అన్నాడు ఆయన. ఈ ఊర్లో గ్రామస్తులు అడిగితే ఆయన చేసింది ఏం లేదు. ఇటు సంగతి మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ రోడ్డు ఏమన్నా మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వేసుకొని చేయండి అని సమాధానం చెప్పాడు. మరి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం నుంచి మళ్ళీ గతంలో 2014లో ఏ ఉద్దేశంతో అయితే ఈ డంపింగ్ యార్డ్ని కట్టారు ఆ ఉద్దేశంతోనే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని, ఊర్లో చెత్త లేకుండా మళ్ళీ దీన్ని శుభ్రంగా చేసి అధికారులు దాన్ని పూనుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మట్టిని నమ్ముకొని సాగు చేస్తున్న రైతన్నలు, రైతు కూలీలు, రోజువారీ పనులు చేసుకునే కూలీలు ఈ గ్రామంలో ఎక్కువగా నివసిస్తుంటారు. అలాంటి వారందరికీ ఈ గ్రామంలో సమస్యలను తీర్చే నాదుడే కనిపించక మహానాడు మీడియాకు తమ గోడు చెప్పుకున్నారు. వారి మాటల్లోనే విందాం వారి సమస్యలను. పెద్దనా మీ పేరు? సుబ్బారావు అండి. ఈ రోడ్లో ఎన్నిసార్లు తిరుగుతారు? తిరుగుతాం రోజుకు 4 సార్లు 3 సార్లు. ఎందుకు? వాటర్ ప్రాబ్లం. మీ ఊర్లో వాటర్ లేవా? వాటర్ లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇక్కడ గుడి కాడి తీసుకొస్తాం. బోర్ వేసారు, పొలారం గుడి కాడి తెచ్చుకుంటాం. అయ్యా అలవాటైంది బాగా. మరి ఎలా ఉంది ఈ రోడ్ల పరిస్థితి? ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉంది? రోడ్డు అయితే బాగలేదు, క్షణాలు పెట్టింతే ఉంది. ఇంకట్నే పోతున్నాం, దీన్ని పట్టించుకుని నాదురు లేరు. అది గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే ఏం చేయలేదా? ఏం చేయలేదు, రావటం కూడా లేదు, అసలు గ్రామానికి రావటం కూడా లేదు. ఒకసారి వచ్చాడు అంతే. మరి ఈ ప్రభుత్వం అన్న ఈ రోడ్డు వేసి నిర్మిస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, ఏం జరిగిద్దో తెలియదు. మీ ఎమ్మెల్యే గారికి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇది పరిస్థితి అని చూద్దాం. రోడ్డు బాగలేదు, పొదేషన్ ఇది 24 గంటలు 24 hours పోవాల్సి ఉంది, తప్పదు మాకు. మరి మీ దయ వల్ల మా రోడ్డు ఏమని అడుగుతాం. ఈ రోడ్డు పరిస్థితి ఆందోళనగా ఉంది. ఎంతోమంది ప్రెగ్నెంట్లు జారిపోతున్నాయి, పసికోనలు పడైపోతున్నారు. మరి ఈ రోడ్డు చూస్తే ఇట్టుంది. బైకులు కూడా సక్రంగా పోవాలట్లేదు, నడువులు పోతున్నాయి. రోజుకు ఒక పంచర్ పడుతుంది ఈ ఘాట్ల మీద. స్పీడ్గా వెళ్ళాలి కావట్లేదు. అర్జెంట్ పని కోసం అయిపోయి ఆగిపోతున్నాము. అది మా పరిస్థితి. ఈ పట్టు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టింది ఇది. ఏం రూపాయి పని చేయాల, గత ప్రభుత్వం రూపాయి పని చేయలే ఇక్కడ. అడిగారు, ఇదిగో అంటున్నాడు, అదిగో అన్నాడు, ఇంకంతే సంగతిలో పట్టించుకున్నాడు లేరు. తరాలు మారినా వీరి తలరాతలు మారడం లేదు అన్నట్టుగా 3 తరాల వారు ఈ గ్రామంలో సమస్యలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఎన్నికలప్పుడు హడావుడిగా వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకోవడం, హామీలివ్వడమే తప్ప సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం చేయకపోవడం దురదృష్టకరం. అలాంటి వారికి కనువిప్పు కలిగించి ఈ సమస్యలను ఆయా అధికారులకు, పాలకుల చెవిన పడేలా వినిపించడం, ఇక్కడ దయనీయ దృశ్యాలను వారి దృష్టికి తీసుకెళ్లడమే మహానాడు మీడియా లక్ష్యం. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్నారు. ఈ నేతల దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం, సమస్యలకు పరిష్కారం చూపడం మా ముందున్న బాధ్యత. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొని మళ్లీ మీ ముందుకొస్తుంది మహానాడు మీడియా. అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల కోటేశ్వర. నేను ఈ వార్డు నెంబర్నే, బూత్ కన్వీనర్నే. మా గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రధాన సమస్య
ఈ రోడ్డు. ఇక్కడే ఎంపీపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎంతోమంది పిల్లలు వస్తున్నారు, పోతున్నారు. డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తున్నాయి. అయినా కానీ పట్టించుకోవాలి 5 సంవత్సరాలు. ఈ సైడ్ కాలాలు తీయమని ఎన్నోసార్లు ఎంపీ గారికి, ఎండీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ ఆర్జీలు పెట్టాం. ఇంతవాడికి 5 సంవత్సరాలు పెట్టి నిర్లక్ష్యంగా వదిలేశారు. ఎంతోమంది అధికారులు వస్తున్నారు, పోతున్నారు, కానీ సమస్యను పరిష్కారం చేయట్లా. మా గ్రామంలో సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ కాడ ఉంది, వాటర్ ప్లాంట్ కాడ ఉంది, వాటర్ ట్యాంక్ కాడ ఉంది, ముఖ్యంగా వాటర్ ఫిల్టర్ కాడ ఉంది, స్కూల్ పిల్లలది నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ గ్రామంలో. ఈ స్కూల్ కాడ స్కూల్ పిల్లలకి అనేకమైన వ్యాధులు వస్తున్నాయి వర్షాకాలంలో. ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులన్నింటినీ ఈ మురికి కాలంలో దోమలు కుడితే మొత్తం 35 మంది పిల్లలు ఉన్నారు. ఈ 35 మంది పిల్లలకి జ్వరాన డెంగ్యూ, మలేరియా పడిస్తే ఏం చేయాలా? ఎవరు దీనికి? మేము 5 సంవత్సరాలు పోరాడాం. ఎంపీ గారికి అర్జీ ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాం, ఎంపీడీ గారికి అర్జీ ఇచ్చాం. నిన్నగా మొన్న కూడా వారం క్రితం ఏఈ గారిని కూడా కలిసాం. మా గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ఎస్టిమేషన్ వేయండి. ఎస్టిమేషన్ వేసి ప్రధాన సమస్య మేము సైడ్ కాలంలో ఎస్టిమేషన్ వేయమన్నారు. ఏమిచ్చాం? మీరు త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి మా గ్రామాన్ని అభివృద్ధి ప్రధానంలో నడిపించాలని ఈ మహానాడు మీడియా ద్వారా నేను బలంగా కోరుతున్నా. కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం అభివృద్ధి పదంలో ముందుండాలి. అభివృద్ధి పదంలో ముందే కాదు, మా సిరిపురం రోడ్డు కూడా ప్రధాన సమస్య. స్కూల్ పిల్లలు నిత్యం 20-30 మంది పోతున్నారు. ఆటో పోవాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంది. ఆ సమస్యను మీరు ప్రధానంగా మీడియా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. మా గ్రామం వచ్చినందుకు ఆ గ్రామంలో మా సమస్యలు అన్నీ తీర్చే విధంగా మీరు ముందుండి మాకు నడిపించాలని ప్రార్థిస్తున్నాం. విన్నారు కదా గర్నెపూడి గ్రామ ప్రజల సమస్యలు, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో. మెయిన్గా మనం చూసుకుంటే ఏదైతే మనం మొదట్లో చెప్పామో గర్నెపూడి రోడ్డు గురించి చెప్తే 3 కిలోమీటర్ల రోడ్డుని మనం ప్రయాణించడానికే 15 నిమిషాలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో. గర్నెపూడి గ్రామానికి ఆ రోడ్డుతో పాటు కాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్రైనేజీ సమస్యలు ఉంది. ఇక్కడ మెయిన్గా డ్రైనేజీ కాలువలంటూ ఏమీ లేవు. వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటుంది ఆ రోడ్డుతో పాటు డ్రైనేజీ వ్యవస్థ క్లీన్గా ఉండాలి, మంచిగా శుభ్రంగా ఉండాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రిపోర్టర్ రామ్, మహానాడు మీడియా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.